మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనకు మంచి మనం నలుగురికి మంచి చేస్తే మనకు అల్లా మంచి చేస్తాడు అన్నది నేను ఉదాహరణగా తీసుకున్నాను. నేను నా నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటన, ఒక 4 రోజుల క్రితం మా అమ్మగారు చాలా అస్తవ్యస్తకు గురయ్యారు. కానీ మరి ఆమెకేం కాలేదు అనేది నాకు అల్లా ఉన్నాడు అని చెప్పి నేను ఈ సభాముఖంగా మీ అందరికీ నేను చెప్తున్నాను. ఎందుకంటే చాలా అస్తవ్యస్తకు గురైంది. మా అమ్మ ఉంటారో చనిపోతారో అనుకున్నాను నేను. కానీ మీ రవీంద్ర సార్ దగ్గరికి వెళ్ళాను. వెంటనే మరి రవీంద్ర సార్ స్పందించి ఆమెకి ఏం వైద్యం అందించాలనేది నన్ను వెంటనే సూచన ఇచ్చి ఆమె ప్రాణాలు కాపాడటానికి ముందుగా రవీంద్ర గారికి నేను మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే నేను ప్రతి సంవత్సరము రంజాన్ తోఫా అనేది నేను ఇస్తూ ఉంటాను. ఉపవాసాలు ఉంటాము, 5 పూట్ల నమాజులు చదువుతాము, దువా చేస్తాము. ఈ పవిత్ర రంజాన్ నెలలో చేసిన దువా ఫలితమే మా అమ్మగారు బ్రతికారని నేను అనుకుంటున్నాను. కోయల్లాగానే వస్తుంది. అటువంటి కోయల్లాగా ఉండే మంచి వ్యక్తి స్మైల్. అనేక చాలా మంది ఏదో కామెంట్ చేస్తూ ఉంటారు. ఆయన పట్టించుకోడు. నేను ఇప్పుడు 2 లక్షలు ఇచ్చినా కూడా కానీ కూడా అంత నిజాయితీ వ్యక్తిని అటువంటి వాళ్ళు ప్రేమించాలి కానీ ఎవరినో దూరం పోయేవాళ్ళు ఏమిటి. ఇటువంటి కార్యక్రమాలు నీవు సంవత్సరాలు చేస్తాను, ఇంకా జీవితాంతం చేయాలి. నేను ఉన్నంత వరకు నీకు సహాయం చేస్తాను ఉంటాను జీవితాంతం. మీరు కూడా ఇంకా ముస్లిమ్స్ ఆయన సహాయం చేయండి. ఎప్పుడు ఒకటే ఎట్టు పెట్టుకుంటాడు. ₹10 ఇచ్చినా చాలు. అందరూ చేయండి, సహాయం చేయండి. ఇటువంటి కార్యక్రమాలు ఇంకొక గొప్పతనం ఏంటంటే ఆయన కేవలం ఇక్కడ ముస్లిమ్సే కాదు, తక్కిన వాళ్ళు కూడా పిలిచారు. అదే దట్ ఈస్ ద రియల్ థింగ్ ఆఫ్ ఇస్లాం. తక్కిన వాళ్ళు కూడా పిలిచారు కదా, క్రిస్టియన్స్ పిలిచారు. అది గొప్పతనం. ఆయన ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. రాజకీయాల్లో నేను పొరపాటున దిగాను. రాజకీయాలు అనవసరం మాలంటే రాజకీయాలు దాంట్లో ఎంతో కృషితో ఉండాలి, మోసం ఉండాలి, డబ్బులు కరప్షన్ చేయాలి. అవన్నీ మాకు తగిన ఏం అవసరం లేదు. ప్రజల గుండెల్లో స్థిరస్థాయి ఉంటే చాలు. తర్వాత నా జీవితం కూడా సినిమాలు ఉంది. నేను ఎక్కడో పట్టుకోండి, ఇక్కడ ఈ ఊరు రావటండి, తర్వాత ఇక్కడ హాస్పిటల్ కట్టారు. కొని 80 ఏళ్ళప్పుడు ఎవరైనా హాస్పిటల్ కడతారా? 80 ఏళ్ళప్పుడు కూడా ఎవరు కట్టరు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ప్రజల యొక్క ఆదరణ, అభిమానం చూస్తే నేను ఇక్కడ ఉండాలి. నాకు ఎవరిక్కడ చుట్టాలు లేరు. మీరే బంధువులు, మీరే స్నేహితులు, ఎవరు ఒక చుట్ట కూడా ఎవరు లేరు. అందరూ సార్ అనేవాడు కానీ అన్న కానీ అని మామయ్య కూడా ఎవరు లేరు. అయినా కూడా నేను ఇక్కడే ఉండి కట్టడం కూడా మీ అభిమానం ఇంత గుర్తింపు తెచ్చడానికి ఇక్కడ ఉన్నాను. ఇటువంటి కార్యక్రమాలు ఉస్మాన్ ఇంకా పరిమితులు పెద్దగా చేయాలి. ఎందుకంటే రిక్రూట్ జనాన్ని వచ్చే సంవత్సరం చేయాలి. అన్ని వేళ నీకు అందుబాటులో ఉంటావు. నువ్వు చేస్తున్న కార్యక్రమం దేవుని సేవతో సమానం. రోజు దేవునితో నీలాంటి వ్యక్తులు ఎక్కడో దేవుడు అందరూ సాయం చేయలేదు. ఇటువంటి వ్యక్తిని పుట్టిస్తూ ఉంటాడు. అప్పుడు సమాజంలో మీలాంటి వాళ్ళు ఉండాలి, సాయం చేయడం. దేవుని యొక్క అంశతోడు పుట్టినాడు అన్నట్టు. మరి ఆయనకి ఏమైనా కోట్లు, 100,000 కోట్లు ఉన్నాయా? ఏమైనా ఉన్నాయా? సామాన్య మధ్యతరగతి వ్యక్తి. మరి తప్పని పడి ఆయన అడగకుండానే నేను సంపాదిస్తాను. అడగడు అసలు. ఎప్పుడు నా దగ్గరికి వచ్చి నువ్వు నాకు ఏమని కూడా అసలు నేను చెప్పకూడదు అసలు ఆ విషయం. అంత నిజాయితీ ఉన్న వ్యక్తి. ఇటువంటి వ్యక్తులు సమాజంలో ఉండాలి. అప్పుడప్పుడు ఉన్నంత వరకే సమాజం బాగుంటుంది. అందరూ దోచేవాళ్ళు, వేసేవాళ్ళు కాకుండా ప్రజలకు సాయం చేసేవాళ్ళు. ఇస్లాం యొక్క గొప్పతనం అది. చాలా సంతోషం. ఎర్రగొండపాడులో ముస్లింలకు ఉన్న మంచి పేరు ఎక్కడా లేదు. అన్న, తమ్ముడు అందరూ అట్లా ఉంటే కూడా కొన్ని చాలా ఘోరమైన పరిస్థితులు కొన్ని ఎదుర్కొన్నాను. నేను మిలిటరీ బ్రేక్కి డబ్బు వచ్చింది. ఆయన అంబులెన్స్ ఎక్కిస్తుంటే నన్ను పంపిస్తున్నా, ఇక రానున్నాడు. ఎంత ప్రాబ్లం అనిపిస్తుంది. నేను బొమ్మ అంటే నువ్వు చచ్చిపోతాడని గుర్తాయి. అంత ఇదిగా బాధపడ్డాడు చాలా. ఎందుకంటే మా సొంత మనుషులాగా చాలామంది నాకు దగ్గరలో మన ఇంట్లో మెంబర్స్ లాగా చూశారు. మీ అందరూ అభిమానం ఆదరణతో ఇక్కడ ఇంతకాలం ఉన్నాను. నా తర్వాత కూడా నా పేరు కోసం ఒక హాస్పిటల్ కట్టాను. తరతరాలుగా రవీంద్ర హాస్పిటల్ వెళ్తుంది. మీ పిల్లలకి, భవిష్యత్తు వాళ్ళందరికీ సహకారంగా ఇంకా ఏమైనా ఉంటే దాంట్లో ఛార్జీలు తగ్గించి ముందు రావటాలు అందరికీ అందుబాటులో ఉన్న వైద్యాన్ని తీసుకొచ్చాను. మా ఇస్మాయిల్ నా శిష్యుడు రావడం చాలా సంతోషం, గర్వకారణం. అని ఇటువంటి కార్యక్రమాలు ఇంకొక 100 సంవత్సరాలు కూడా ఆయన చేయాలి. మరి బాబు నీకు కూడా ఇటువంటి కార్యక్రమం నేను చేయాలి ఉంటాను. మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను.